మన తల్లి గర్భంలో ఒక పెద్ద పోరాటమే జరిగింది, పెద్ద యుద్ధమే చేశామంట. ఏమండి, తండ్రిలో నుంచి కొన్ని కోట్ల శుక్రకణాలు రిలీజ్ అయ్యి తల్లిలోకి అడుగుపెట్టినప్పుడు ఆ ఎగ్ని, తల్లిలో ఉన్న ఆ ఎగ్ని చేరుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే జరిగిందండి తల్లి గర్భంలో. ఆ యుద్ధం జరిగి 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 ఆ స్పర్మ్స్ అన్నీ, ఆ కణాలన్నీ కొట్టుకొని 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 లాస్ట్కి ఒకే ఒక్క కణం మాత్రమే తల్లి ఎగ్లోకి వెళ్తుంది. ఆ ఒక్క కణమే ఈరోజు మీరు, నేను. హలో డియర్ ఇంగ్లీష్ లవర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. న్యూ ఇయర్లో అందరం కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇవన్నీ జనవరిలోనే రిజల్యూషన్స్ గురించి మాట్లాడేది, డిసెంబర్కి వచ్చేటప్పటికి రియాలిటీలు బయటపడతాయన్నమాట. బట్ మన విషయంలో అలా జరగకూడదు. ఈ న్యూ ఇయర్లో నేను తీసుకున్న ఒక రిజల్యూషన్ ఏంటి అని అంటే, ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ అ న్యూ యూట్యూబ్ ఛానల్. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అది కూడా ఇంగ్లీష్ లవర్స్ కోసం. అసలు కనీసం పిల్లల స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్లో మాట్లాడలేకపోతున్నాము, వర్క్ ప్లేస్లో కనీసం 4 ముక్కలు మాట్లాడలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్లో, రెస్టారెంట్స్లో, ఆఫీసెస్లో, లేకుంటే హాస్పిటల్స్లో, వేర్ ఎవర్ వీ గో, నవడేస్ ఇంగ్లీష్ ఈజ్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. అవును కదండి, ఇంగ్లీష్ చాలా కీలక పాత్ర వహిస్తోంది. అయితే ఆ ఇంగ్లీష్ రాక కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఆ ఇంగ్లీష్ రాక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అమ్మో నేను మాట్లాడేది తప్పేమో అన్న భయంతో వచ్చిన 4 ముక్కలు కూడా మాట్లాడలేక ఆగిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో మాట్లాడాలని ఉంటుంది, తెలుగు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలోకి ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేద్దామని ఆలోచిస్తూ మళ్ళీ ఇది రైటా రాంగా అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతున్నాం. ఇలా ఎన్నో సమస్యలు, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడే విషయానికి వస్తే ఇలా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా. మరి నా న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అని అంటే, ఫ్రమ్ ద స్క్రాచ్, అసలు ఒక లేమ్యాన్కి కూడా ఏం చదువు తెలియదు, అసలు ఏం చదువుకోలేదు, నాకేం రాదండి, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం నాకు చాలా ఇష్టం. నేను ఒక బైలింగ్వల్గా ఉండాలి, తెలుగు ఒకటే కాదు ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలి అనుకునే ప్రతి ఇంగ్లీష్ లవర్ కోసం ఈ గుడ్ న్యూస్ ఏంటి. ఈరోజు January 1st, 2025, ఈ రోజున ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ యూట్యూబ్ ఛానల్. నేమ్ ఏంటి అని అంటే, ఇంగ్లీష్ మేడ్ ఈజీ బై ఉజ్వల. ఉజ్వల నేనే. ఇంగ్లీష్ మేడ్ ఈజీ, ఈజీ టెక్నిక్స్తో ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా మాట్లాడేలాగా మీ అందరితో చేపించే బాధ్యత నాది. ఒక విషయం చెప్తాను చూడండి, వెన్ యూ ట్రూలీ వాంట్ సంథింగ్, ఖచ్చితంగా మనకి ఏదన్నా కావాలి, మనస్ఫూర్తిగా ఒక దానికోసం మనం యాస్పైర్ చేసినప్పుడు, దెర్ ఈజ్ ఎ సేయింగ్, ఆల్ ద యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు గెట్ దాట్. చూడండి, మనం ఏదన్నా కావాలి అని దృఢంగా కోరుకున్న రోజునంట ఈ యూనివర్స్ మొత్తం కూడా కుట్ర పన్నుతుందంట. దేనికి? మనం కావాలనుకున్న ఆ విషయాన్ని మనకి ఇవ్వడానికి. సో ఈ న్యూ ఇయర్లో టేక్ ఎ రెజల్యూషన్ విత్ మీ. మీ అందరికీ టీచ్ చేయడానికి ఇది నా రెజల్యూషన్. మరి ఇంగ్లీష్ నేర్చుకుంటాము ఈ న్యూ ఇయర్లో. ఇప్పటి నుండి బేసిక్ నుండి, వెరీ బేసిక్ అండి, కనీసం నాకు కొన్ని వర్బ్స్ కూడా తెలియదు, కొన్ని వర్డ్స్ మీనింగ్స్ కూడా తెలియదు అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్ట్ చేస్తాను. ఫ్రమ్ ద స్క్రాచ్ చిన్న చిన్న వర్డ్స్తో స్టార్ట్ చేసి సెంటెన్సెస్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్, ఇంకా కాన్వర్జేషన్స్, వాట్ నాట్. అండ్ దిస్ ఛానల్ ఈజ్ గోయింగ్ టు బీ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇంగ్లీష్ నీడ్స్. మీ ఇంగ్లీష్ నీడ్స్ అన్నిటికీ ఈ ఛానల్ వన్ స్టాప్ సొల్యూషన్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ కల అయితే, ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి, అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫ్లూయెంట్గా కనీసం మేనేజ్ చేసే రేంజ్కి నేను ఎదగాలి, నా పిల్లలతో నేను చాలా బాగా మాట్లాడగలగాలి, అట్లీస్ట్ అందరితో బాగా మాట్లాడే పొజిషన్లో నేను ఉండాలి అన్న కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న ఒకే ఒక మాట, నేర్పించడానికి నేను రెడీ. మీరు రెడీగా ఉంటే యార్ ఇంగ్లీష్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. బిలీవ్ ఇన్ మీ, నమ్మండి, అండ్ విల్ డూ ఇట్ టుగెదర్. అండ్ ఇంకో విషయం, మనం ఈరోజు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాము అని అంటే, ఫస్ట్ థింగ్ బీయింగ్ తెలుగు మీడియం అని, రూరల్ బ్యాక్గ్రౌండ్ అని మాట్లాడడానికి ఇవన్నీ చెప్పొద్దు దయచేసి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, కీపింగ్ ఆల్ దీస్ రీజన్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఏంటి అంటే, నేను మాట్లాడేది తప్పేమో అన్న భయంతో వెనకడుగు వేసేస్తున్నాం. భయం భయం భయం, నోరు తెరవాలంటే భయం. అమ్మో ఇంగ్లీష్ మనకు వచ్చండి, అంతో ఇంత అస్సలు రాకుండా అయితే లేదు, చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇంగ్లీష్ మనకు వచ్చు, అసలు మిగిలిన అన్ని లాంగ్వేజెస్ కంటే అసలు ఇంగ్లీష్ మనకి బాగానే వచ్చు. ఎందుకంటే వితౌట్ ఇంగ్లీష్ అసలు మన సర్వైవల్ లేదనమాట. ప్రతి విషయంలో ఇంగ్లీష్ ఉంది. అయితే మాట్లాడాలంటే భయపడిపోతున్నాం. తప్పేమో అంటే, నేను రాంగ్ మాట్లాడుతున్నానేమో, ఎదుటి వాళ్ళు నన్ను మాక్ చేస్తారేమో, వెక్కిరిస్తారేమో, తక్కువగా చూస్తారేమో, ఈ భయంతో కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతూ ముందుకు అడుగు వేయలేకపోతున్నాం. ఇలా భయపడుతున్న ప్రతి ఒక్కరికి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మనం పుట్టకముందు మనం ఈరోజు ఇంత భారీ శరీరం, ఇంత బాగా తయారయ్యాం కదా,
మరి ఇంత శరీరం ఎక్కడి నుంచి తయారైంది తెలుసా? ఒక చిన్న అణువు నుంచి స్టార్ట్ అయింది. ఒక చిన్న సెల్లో నుంచి ఇంత జరిగి ఈరోజు ఇంత మహా ఆకారంగా మనం ఉన్నాం కదా. ఇలా రావడానికి ముందు మన తల్లి గర్భంలో ఒక పెద్ద పోరాటమే జరిగింది, పెద్ద యుద్ధమే చేశామంట. ఏమండి, తండ్రిలో నుంచి కొన్ని కోట్ల శుక్రకణాలు రిలీజ్ అయ్యి తల్లిలోకి అడుగుపెట్టినప్పుడు ఆ ఎగ్ని, తల్లిలో ఉన్న ఆ ఎగ్ని చేరుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే జరిగిందండి తల్లి గర్భంలో. ఆ యుద్ధం జరిగి 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 ఆ స్పర్మ్స్ అన్నీ, ఆ కణాలన్నీ కొట్టుకొని లాస్ట్కి ఒకే ఒక్క కణం మాత్రమే తల్లి ఎగ్లోకి వెళ్తుంది. ఆ ఒక్క కణమే ఈరోజు మీరు, నేను. ఏమండి, పుట్టక ముందే తల్లి గర్భంలో పోరాడిన మనిషి నువ్వు, పోరాడి గెలిచిన యోధుడు నువ్వు. యు ఆర్ ఎ వారియర్, యు ఆర్ ఎ బాండ్ విన్నర్. పుట్టడమే జయిస్తూ పుట్టిన ఒక బాండ్ విన్నర్ మనం అందరం. ఏమండి, పుట్టుకలోనే ఇంత పోరాటం చేసి ఇంత గెలిచిన నువ్వు ఈరోజు ఇంత వయసు వచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ దగ్గర భయపడిపోతున్నాను, పోరాడలేకపోతున్నాను, ముందుకు అడుగేయలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ కీప్ ఆల్ దీస్ నెగిటివ్ థింగ్స్ ఎసైడ్. వీటన్ని నెగిటివ్ థింగ్స్ అన్నిటినీ పక్కన పెట్టేసేయండి. బీ వెరీ కాన్ఫిడెంట్, కీప్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఎ బాండ్ విన్నర్. మనము పుట్టడమే జయించి పుట్టిన ఒక యోధులం. జయించాం కాబట్టి అన్ని కోట్ల శుక్రకణాలు నేల రాలిపోతే ఆ ఒకే ఒక్క కణం మీరు, నేను ఈరోజు జీవంతో బయటపడ్డాం కదా. ఇంత అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ఎంత అండి, మీరు తలుచుకుంటే అవుతుంది. మనం తలుచుకొని గట్టిగా కావాలి అని ఒక్కదాని కోసం మనం పట్టుబడితే ద హోల్ యూనివర్స్ మొత్తం కుట్ర పన్నుతుందంట మనకి, మన గోల్ని చేతికి అందించడానికి. మరి యూనివర్స్ రెడీగా ఉంది, నేను రెడీగా ఉన్నాను మీకు టీచ్ చేయడానికి. వాట్ అబౌట్ యూ? నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఫ్రమ్ ద వెరీ బేసిక్, చాలా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ ఈ ఛానల్లో ఈ రోజు నుంచి ఉండబోతున్నాయి. ఎస్, ఫాలో మీ. సో ఫ్రెండ్స్, నా వంతుగా నా అడుగు నేను వేశాను. మరి మీ వంతుగా మీ అడుగులు మీరు మొదలు పెడితే మనందరం కలిసి ఈ ప్రయాణంలో ముందుకు అడుగు వేద్దాం. వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, ఐ నెవర్ ఆస్డ్ ఫర్ దిస్ అండి. మీరు పాత వీడియోస్లో చూసింటే కూడా ఐ నెవర్ ఆస్డ్. ఇట్స్ బీన్ 15 years సిన్స్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్. నేను టీచ్ చేయబట్టి ఈ రోజుకి 15 సంవత్సరాలు అవుతుంది నేను ఇంగ్లీష్ టీచ్ చేయడం స్టార్ట్ చేసి. ఐ హ్యావ్ టాట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సో ఫార్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. ఎంతోమంది ఓకే నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, నాకు ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది అనేలాగే ఇంతమందిని టీచ్ చేయగలిగాను, ఇంతమందికి ట్రైన్ చేయగలిగాను. బట్ ది థింగ్ ఈజ్, ఐ నెవర్ ఆస్డ్ ఎనీ పర్సన్ టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నో, ఐ నెవర్ ఆస్డ్. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ టు నో. ఇఫ్ ఐ డు నాట్ ఆస్క్, యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ. అర్థమైపోయింది విషయం. అయితే విషయం ఏంటి అని అంటే, నేర్చుకోవాలి అనేది మనం ఒక్కళ్ళం వేసి ఈ ఒక్క అడుగు. ఏమండి, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం ఇలాంటివి మీకు దోస్ థింగ్స్ ఆర్ జస్ట్ ఎ క్లిక్ అవే. ఒక క్లిక్తో మీకు అయిపోతాయి. కానీ నిజంగా నేర్చుకోవాలి, ఈ ఇంగ్లీష్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ జీవితాలకి వెలుతురునిస్తాయి మీ ఒక్క క్లిక్. అవును కదా? సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వీటిని ఫార్వర్డ్ చేయండి. అండ్ ఫ్రమ్ నవ్ ఆన్ వీఆర్ గోయింగ్ టు గెట్ వీడియోస్. ఇంక నుండి అతి త్వరలోనే, రేపు ఎల్లుండిలోనే మీకు వీడియో స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ ద వెరీ బేసిక్ నేర్చుకోబోతున్నాం. ఇఫ్ యు ఆర్ విత్ మీ, follow for more. Thank you so much. Hope you'll support.